హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి అడ్వాన్స్ లెవెల్ రివిజన్‌లో భాగంగా 250 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, అదే విధంగా ఈ అడ్వాన్స్ లెవెల్ రివిజన్‌లో భాగంగా మనం ప్రతి సబ్జెక్ట్‌కి కూడా అంటే మనకి సిలబస్‌లో ఉన్నటువంటి 13 సబ్జెక్టులకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్‌కి 250 మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్ లెవెల్ క్వెషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ క్వెషన్స్ అన్నీ కూడా మనం 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడీఎఫ్ కోర్స్‌లోను, అదేవిధంగా ఆఫీస్ అపార్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 40 గ్రాండ్ టెస్ట్‌ల కోర్స్‌లోను, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కోసం ప్రొవైడ్ చేస్తున్నటువంటి 30 గ్రాండ్ టెస్ట్‌ల కోర్స్‌లోను ఉంచడం జరుగుతుంది. తప్పకుండా ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. సో, ఎవరైతే ఆల్రెడీ ఈ కోర్సెస్ తీసుకున్నారో మళ్ళీ ఈ కోర్సెస్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి మెటీరియల్ అప్డేట్ వచ్చినా తప్పకుండా ఇందులో అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. సో, అదే విధంగా మనం కేవలం రూ. 129 రూపీస్‌కే 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్‌ని కూడా థియరీ టాపిక్స్‌ని కూడా అందించడం జరుగుతుంది. సో, ఇవి మనకి ప్రీవియస్ పేపర్ ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ కేవలం రూ. 199 రూపీస్‌కే మనం ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా అందించడం జరుగుతుంది. సో, ఈ కోర్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సెస్. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. సో, అదే విధంగా ఈ 40 గ్రాండ్ టెస్ట్‌ల కోర్స్‌లో మనం 5 గ్రాండ్ టెస్ట్‌లనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30 గ్రాండ్ టెస్ట్‌ల కోర్స్‌లో మనం 3 గ్రాండ్ టెస్ట్‌లనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్‌లనేవి రాసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితేనే వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోండి. లేదంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో యాప్‌కి సంబంధించి లింక్ ఇస్తాను. అక్కడి నుంచి యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వెషన్ చూడండి. 1952 ముల్కీ ఉద్యమ సమయంలో సిటీ కాలేజీ వద్ద జరిగిన పోలీస్ కాల్పుల ఘటనపై విచారణ జరపడానికి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? సో, 1952 ముల్కీ ఉద్యమం సమయంలో జరిగినటువంటి పోలీస్ కాల్పుల ఘటన పైన మనకి జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం అనేది విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 1956లో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ తరపున సంతకం చేయని నాయకుడు ఎవరు? చేయని నాయకుడు అంటున్నాడు. 1956లో కుదిరినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ తరపున సంతకం చేయని నాయకుడు ఎవరు అంటున్నాడు. అంటే ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు సంతకం చేశారు. కేవీ రంగారెడ్డి చేశారు. నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి కూడా చేశారు. కానీ స్వామి రామానంద తీర్థ చేయలేదు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకారం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపడానికి సూచించిన షరతు ఏమిటి? ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకారం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలపడానికి సూచించినటువంటి షరతు ఏంటంటే మనకి హైదరాబాద్‌ను 5 సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలి. అదేవిధంగా 1961 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభలో 2/3 వంతు మెజారిటీతో సమర్థించాలని చెప్పడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగులు నిధులను లెక్కించడానికి 1969లో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఏది? సో, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగులు నిధులను లెక్కించడం కోసం 2 రకాల కమిటీలు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ, ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ. సో, ఇక్కడ 1969లో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఏంటంటే మనకి జస్టిస్ భార్గవ కమిటీ. జస్టిస్ భార్గవ కమిటీ. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఏంటంటే మనకి కుమార్ లలిత్ కమిటీ. కుమార్ లలిత్ కమిటీ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలోని నాన్ లోకల్ ఉద్యోగులను వెనక్కి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి చారిత్రాత్మక జీవో ఏది అంటున్నాడు. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులను వెనక్కి పంపించడానికి అంటే నాన్ లోకల్స్‌ని వెనక్కి పంపించడానికి తీసుకొచ్చినటువంటి జీవోనే మనకి జీవో 36. ఓకేనా? సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 1969 మార్చి 3న ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? తెలంగాణ ప్రజా సమితి అనేది ఎప్పుడు ఏర్పాటైంది? 1969 మార్చ్, మార్చి 3న ఏర్పాటైంది. సో, దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు అంటే అనంతుల మదన్ మోహన్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్ ఇది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్.
8 సూత్రాల పథకాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్లమెంటులో ఏ తేదీన ప్రకటించారు? 8 సూత్రాల పథకాన్ని అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ పార్లమెంటులో ఏ తేదీన ప్రకటించారంటే 11 ఏప్రిల్ 1969న ప్రకటించారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని ఏ కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చింది? సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని మనకి డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వర్సెస్ వి వెంకటరెడ్డి అనేటటువంటి కేసులో 1972లో తీర్పునివ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని చెప్పి 1972లో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వర్సెస్ వి వెంకటరెడ్డి అనే కేసులో తీర్పునివ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆంధ్ర ప్రాంతంలో చెలరేగిన ఏ ఉద్యమ ఫలితంగా 6 సూత్రాల పథకం ఉనికిలోకి వచ్చింది? ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు అనేది మనకి ఇవ్వడం జరిగింది కదా 1972లో. సో దానికి అనుగుణంగా ఆంధ్ర ప్రాంతంలో చెలరేగినటువంటి ఉద్యమాన్ని చల్లార్చడం కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో దేనికోసం తీసుకొచ్చారంటే మనకి జయాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడం కోసం ఈ 6 సూత్రాల పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 6 సూత్రాల పథకంకి చట్టబద్ధత కల్పించడానికి భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా ఆర్టికల్ 371 చేర్చారు? సో మనకి ఈ జయాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడం కోసం తీసుకొచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములాకి చట్టబద్ధత కల్పించడం కోసం ఆర్టికల్ 371ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో దీన్ని ఏ సవరణ ద్వారా చేర్చారంటే 32వ రాజ్యాంగ సవరణ 1973 ద్వారా చేర్చడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనల ఉల్లంఘనను పరిశీలించడానికి ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? దీని నివేదిక ఆధారంగా జీవో 610 జారీ చేయబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనల ఉల్లంఘనను పరిశీలించడం కోసం ఎన్టీ రామారావు ప్రభుత్వం అనేది మనకి ఒక కమిటీని నియమించింది. సో దీని ఆధారంగానే దీని యొక్క నివేదిక ఆధారంగానే మనకి 610 జీవోను తీసుకురావడం జరిగింది. ఆ కమిటీ ఏది అంటున్నారు అంటే ఆఫీసర్స్ కమిటీ లేదా జే భరత్ రెడ్డి కమిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 610 జీవో అమలులో జరిగిన అవకతవకలను ప్రాంతీయ అసమానతలను అధ్యయనం చేయడానికి 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కమిషన్ను నియమించారు? 610 జీవో అమల్లో జరిగినటువంటి అవకతవకలను ప్రాంతీయ అసమానతలను అధ్యయనం చేయడం కోసం అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2001లో ఒక కమిషన్ నియమించింది. ఆ కమిషన్ ఏంటంటే మనకి జేఎం గిర్గిలానీ కమిషన్. జేఎం గిర్గిలానీ కమిషన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రోజున స్థాపించారు? టీఆర్ఎస్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రోజున స్థాపించారు అంటున్నాడు. అంటే 2001 ఏప్రిల్ 27న స్థాపించారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి ముందు కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏ పదవికి రాజీనామా చేశారు? టీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి ముందు కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏ పదవికి రాజీనామా చేశారు అంటే మనకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2004లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ సమస్యపై ఏకాభిప్రాయ సాధన కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వం వహించింది ఎవరు? 2004లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ సమస్యపై ఏకాభిప్రాయం తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు అంటే మనకి ప్రణబ్ ముఖర్జీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్ యాక్షన్కు సైనిక కమాండర్గా వ్యవహరించి ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా బాధ్యత చేపట్టింది ఎవరు? పోలీస్ యాక్షన్కు సైనిక కమాండర్గా వ్యవహరించి ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర మిలిటరీ గవర్నర్గా బాధ్యత చేపట్టింది ఎవరు అంటే మనకి మేజర్ జనరల్ ఎన్ చౌదరి. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ముల్కీ నిబంధనలను హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో 7వ నిజాం ఫర్మానా ద్వారా ప్రవేశపెట్టాడు? ముల్కీ నిబంధనలను హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో 7వ నిజాం ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ ఫర్మానా ద్వారా ప్రవేశపెట్టాడు అంటున్నాడు. అంటే ఆప్షన్ బి 1919 ఫర్మానా ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ జలదృశ్యం అనేది తెలంగాణ ఉద్యమంలో దేనికి వేదికగా నిలిచింది? ప్రసిద్ధ జలదృశ్యం అనేది
తెలంగాణ ఉద్యమంలో దేనికి ప్రతీకగా నిలిచింది? అంటే మనకి ఆప్షన్ బి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ప్రతీకగా నిలిచింది. సో, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2009 నవంబర్ 29న కరీంనగర్ నుండి సిద్దిపేటకు ఆమరణ నిరాహార దీక్ష కోసం బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు ఏ ప్రదేశంలో అదుపులోకి తీసుకున్నారు? 2009 నవంబర్ 29న కరీంనగర్ నుండి సిద్దిపేటకు ఆమరణ నిరాహార దీక్ష కోసం బయలుదేరినటువంటి కేసీఆర్‌ను పోలీసులు ఏ ప్రదేశంలో అదుపులోకి తీసుకున్నారంటే మనకి అలుగునూరు క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2009 డిసెంబర్ 9న భారత ప్రభుత్వ హోం మంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చేసిన చారిత్రాత్మక ప్రకటన సమయంలో హోం మంత్రి ఎవరు? అంటే పి. చిదంబరం. ఓకేనా? 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినటువంటి హోంమంత్రి ఎవరంటే పి. చిదంబరం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో మొత్తం ఎన్ని ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వానికి సూచించింది? శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో మొత్తం ఎన్ని ఆప్షన్లను కేంద్ర ప్రభుత్వానికి సూచించింది? అంటే మనకి మొత్తం 6 ఆప్షన్లను సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ శ్రీకృష్ణ కమిటీ సూచించిన 6 ఆప్షన్లలో కమిటీ అత్యంత ప్రాధాన్యతనిచ్చిన మరియు అమలు చేయాలని మొగ్గు చూపిన ఆప్షన్ 6 ఏమిటి? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే ఉంచి చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే ఉంచి చట్టబద్ధమైనటువంటి తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడమే మనకి ఈ 6వ ఆప్షన్‌గా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీ-జాక్ ఏ రోజున ఆవిర్భవించింది? తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ లేదా టీ-జాక్ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రోజున ఆవిర్భవించింది అంటున్నాడు. అంటే 2009 డిసెంబర్ 24న ఆవిర్భవించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్తంభింపజేసిన సకల జనుల సమ్మె మొత్తం ఎన్ని రోజుల పాటు జరిగింది? 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్తంభింపజేసినటువంటి సకల జనుల సమ్మె అనేది మొత్తం ఎన్ని రోజుల పాటు సాగింది అంటే మనకి ఆప్షన్ బి 42 రోజుల పాటు సాగింది. నెక్స్ట్ క్వెషన్ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని టీ-జాక్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఏ తేదీన విజయవంతంగా నిర్వహించారు? మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని టీ-జాక్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పైన ఏ తేదీన విజయవంతంగా నిర్వహించారు అంటే మనకి 2011 మార్చి 10న విజయవంతంగా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ హుస్సేన్ సాగర్ చుట్టూ తెలంగాణ మార్చ్ పేరిట టీ-జాక్ నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమం ఏ తేదీన జరిగింది? దీన్నే సమర శంఖారావం లేదా సాగరహారం అని కూడా పిలుస్తారు. హుస్సేన్ సాగర్ చుట్టూ తెలంగాణ మార్చ్ లేదా సమర శంఖారావం లేదా సాగరహారం అనేది టీ-జాక్ నిర్వహించడం జరిగింది. అది ఏ తేదీన జరిగింది అంటున్నాడు. అంటే మనకి సెప్టెంబర్ 2012 మార్చి 30న జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 1969 తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడిగా భావించే శంకర్ ఏ ప్రాంతంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు? అంటే మనకి సదాశివపేట వద్ద జరిగినటువంటి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 2009 ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం తనను తాను దహనం చేసుకొని ఆత్మ బలిదానం చేసిన మొదటి యువకుడు శ్రీకాంతాచారి ఏ రోజున తుది శ్వాస విడిచాడు? అంటే ఆప్షన్ బి డిసెంబర్ 3, 2009న తుది శ్వాస విడవడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 1997లో ప్రసిద్ధ తెలంగాణ మహాసభ సూర్యాపేటలో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? 1997లో ప్రసిద్ధ తెలంగాణ మహాసభ అనేది సూర్యాపేటలో ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ 1997లో భువనగిరిలో జరిగినటువంటి దగాపట్ట తెలంగాణ సదస్సుకు ఎవరి ప్రసంగం అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది మరియు ఈ సభకు ముఖ్య సమన్వయకర్త ఎవరు? 1997లో భువనగిరిలో జరిగినటువంటి దగాపట్ట తెలంగాణ సదస్సుకు ఎవరి ప్రసంగం అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది అంటే మనకి గద్దర్ యొక్క ప్రసంగం అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నెక్స్ట్ ఈ సభకు ముఖ్య సమన్వయకర్త ఎవరు అంటే బెల్లయ్య నాయక్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించిన కవి ఎవరు? నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత స్ఫూర్తినిచ్చిన
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాటను రాసి పాడిన ప్రజా గాయకుడు ఎవరు? అంటే గద్దర్. మీ అందరికీ తెలిసింది. చాలా ఈజీ క్వెషన్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించబడిన 'జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం' గీత రచయిత ఎవరు? అంటే అందెశ్రీ. తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించబడినటువంటి 'జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం' అనే పాటను రాసింది ఎవరంటే అందెశ్రీ. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ సాయుధ పోరాటం మరియు సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే 'మా భూమి' నాటక రచయితలు ఎవరు? తెలంగాణ సాయుధ పోరాటం అదేవిధంగా సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేటటువంటి 'మా భూమి' అనే నాటక రచయితలు ఎవరు అంటే మనకి సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కర్రావు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణలో పల్లె పల్లెన దండోరా మరియు కళాకారుల ప్రదర్శనలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన మొట్టమొదటి తెలంగాణ ధూమ్ధామ్ 2002లో ఎక్కడ జరిగింది? అంటే మనకి కామారెడ్డిలో జరిగింది. తెలంగాణలో పల్లె పల్లెన దండోరా మరియు కళాకారుల ప్రదర్శనలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి మొట్టమొదటి తెలంగాణ ధూమ్ధామ్ ఎక్కడ జరిగిందంటే 2002లో కామారెడ్డిలో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో ఈ మొట్టమొదటి తెలంగాణ ధూమ్ధామ్ అనేది కామారెడ్డిలో 2002లో జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిబంధనల ప్రకారం భారత పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిబంధనల ప్రకారం భారత పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అంటే ఆర్టికల్ 3లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్సభ ఏ తేదీన ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్సభ ఏ తేదీన ఆమోదించింది అంటే మనకి 2014 ఫిబ్రవరి 18న ఆమోదించింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు రాజ్యసభ ఆమోదం తెలిపిన రోజున రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించింది ఎవరు? అంటే అరుణ్ జైట్లీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏ తేదీన సంతకం చేశారు? అంటే మార్చి 1, 2014న సంతకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఖరారు చేస్తూ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 1, 2014న సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని టీజాక్ ఎప్పుడు నిర్వహించింది? తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైనటువంటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని టీజాక్ ఎప్పుడు నిర్వహించింది అంటే మనకి 2013 జూన్ 14న నిర్వహించింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 1952 నాటి ముల్కీ ఉద్యమం ప్రధానంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో ఏ నగరంలో లేదా పట్టణంలో రగిలింది? అంటే మనకి ఆప్షన్ బి వరంగల్ పట్టణంలో మొదలైంది. ఓకేనా. 1952 నాటి ముల్కీ ఉద్యమం ప్రధానంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో మనకి వరంగల్ పట్టణంలో మొదలైంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గం అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రచించిన తెలంగాణ సిద్ధాంతకర్త ఎవరు? అంటే మనకి ఆప్షన్ బి ప్రొఫెసర్ జయశంకర్. ఓకేనా. తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గం అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1969లో తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి సమర్పించిన నివేదికల ఆధారంగా తెలంగాణ రక్షణ అమలు కోసం జనవరి 19న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఏమిటి? అంటే మనకి ఆప్షన్ బి నాన్ ముల్కీ ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపడమే ఈ సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్పవచ్చు. ఎప్పుడు 1969లో కాసు బ్రహ్మానంద రెడ్డి సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా తెలంగాణ రక్షణ అమలు కోసం జనవరి 19న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాన్ ముల్కీ లేదా స్థానికేతర ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపడంగా చెప్పవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 14F అనే వివాదాస్పద క్లాజ్ దేనికి సంబంధించింది? దీనిని తొలగించాలని తెలంగాణకు చెందినటువంటి ఉద్యమకారులు తీవ్రంగా పోరాడారు. అంటే మనకి ఆప్షన్ సి హైదరాబాద్లో పోలీస్ నియామకాలకు
ఫ్రీ జోన్గా ప్రకటించడం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2004 ఎన్నికల సమయంలో యూపీఏ కూటమి తన కామన్ మినిమం ప్రోగ్రామ్లో తెలంగాణ అంశంపై ఏమని పేర్కొంది అంటే ఆప్షన్ సి మనకి తగిన సమయంలో సంబంధిత భాగస్వాములతో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పరిశీలిస్తామని పేర్కొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1969 ఉద్యమ తీవ్రత నేపథ్యంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గం నుండి తెలంగాణ వాదం కోసం రాజీనామా చేసిన ఏకైక తెలంగాణ మంత్రి ఎవరు? 1969 ఉద్యమ తీవ్రత నేపథ్యంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గం నుండి తెలంగాణ వాదం కోసం రాజీనామా చేసినటువంటి ఏకైక తెలంగాణ మంత్రి ఎవరు అంటే మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎప్పుడు చేశారు? మార్చి 27, 1969 ఆయన రాజీనామా చేయడం జరిగింది. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏ కొత్త పార్టీని స్థాపించారు అంటే జై సమైక్యాంధ్ర అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి. సో ఈయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏ పార్టీని ఏర్పాటు చేశారంటే జై సమైక్యాంధ్ర అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధ మిలియన్ మార్చ్ కార్యక్రమానికి ప్రేరణ ఏ దేశంలో జరిగిన చారిత్రాత్మక ఉద్యమం ద్వారా లభించింది అంటే మనకి ఆప్షన్ సి ఈజిప్ట్లో జరిగినటువంటి తహ్రీర్ స్క్వేర్ ఉద్యమం ద్వారా లభించడం జరిగింది. ఓకేనా. సో ప్రసిద్ధ మిలియన్ మార్చ్ అనే కార్యక్రమానికి ఏ దేశంలో జరిగినటువంటి కార్యక్రమం ప్రేరణగా నిలిచిందంటే ఈజిప్ట్లో జరిగినటువంటి తహ్రీర్ స్క్వేర్ ఉద్యమం అనేది ప్రేరణగా నిలవడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ ముందు జరిగిన విద్యార్థుల సదస్సు తెలంగాణ విద్యార్థి గర్జన ఏ సంవత్సరంలో జరిగింది అంటే మనకి ఆప్షన్ సి 2010 జనవరి 3న జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ ముందు జరిగినటువంటి విద్యార్థుల సదస్సు తెలంగాణ విద్యార్థి గర్జన అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు జరిగిందంటే 2010 జనవరి 3న జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా ఆవిర్భవించింది? తెలంగాణ రాష్ట్రం అనేది మనకి 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి టాప్ 250 క్వశ్చన్స్లో భాగంగా సో మొదటి 50 క్వశ్చన్స్, మిగతా క్వశ్చన్స్ అనేవి మనం పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది 7000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ కోర్సులోను అదేవిధంగా మీకు 40 గ్రాండ్ టెస్ట్లోను 30 గ్రాండ్ టెస్ట్లో కూడా వీటిని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్. సో ప్రీవియస్గా వివిధ ఎగ్జామ్స్లో 10 to 15 టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్. తప్పకుండా వీటిని ప్రింట్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఎవరైతే ఆఫీస్ అపార్టెడ్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో 40 గ్రాండ్ టెస్ట్లో సో వారికి 5 గ్రాండ్ టెస్టులు అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మనం 30 గ్రాండ్ టెస్ట్లో 3 గ్రాండ్ టెస్టులు అనేవి ఫ్రీ గ్రాండ్ టెస్టులకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రాండ్ టెస్టులు రాసిన తర్వాత మీకు నచ్చితేనే ఈ కంటెంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.